హలో గైస్, ఐమ్ డెనీస్. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ కుకీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం HTML5 క్రాష్ కోర్స్ చేస్తున్నాం. అంటే చాలామంది నన్ను అడిగారు, HTMLలో మనం యానిమేషన్ చేసాం, CSSలో యానిమేషన్స్ చేసాం. సో, ఒక HTML మీద గ్రిప్ రావాలంటే, లేకపోతే HTML అంటే ఏంటి తెలుసుకోవడం, HTMLతో మనం ఏం చేస్తాం, HTMLతో వెబ్సైట్ ఎలా క్రియేట్ సో వాళ్ళందరి కోసం ఒక HTML క్రాష్ కోర్స్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు గానీ, HTML యూజ్ చేసి మనం వెబ్ పేజెస్‌ని, వెబ్‌సైట్స్‌ని బిల్డ్ చేస్తూ ఉంటాం. అంటే మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పాలంటే, వెబ్‌సైట్‌కి ఒక స్ట్రక్చర్‌ని మనం HTML యూజ్ చేసి ఇస్తూ ఉంటాం అనమాట. HTML యూజ్ చేసి దానికి CSS‌ని లింక్ చేయొచ్చు, జావాస్క్రిప్ట్‌కి లింక్ చేయొచ్చు. ఇలా వీటిని లింక్ చేసి ఎక్స్‌ట్రా కలర్‌ని, అట్రాక్టివ్ లుక్‌ని మన HTML వెబ్ పేజెస్‌కి ఇవ్వచ్చు. సో, ఈ HTML యూజ్ చేసి మనం ఎలా వెబ్‌సైట్స్‌ని బిల్డ్ చేయొచ్చు, ఎలా దానికి స్ట్రక్చర్‌ని ఇవ్వచ్చో ఈ వీడియోలో చూద్దాం. సో, ఫస్ట్ మనం HTML వాడాలంటే, HTML ద్వారా మనం వెబ్ పేజ్ క్రియేట్ చేయాలంటే, దానికి నెట్ అవసరం లేదు. ఇంటర్నెట్ యూజ్ చేయకుండానే మనం డెమో చేసుకోవచ్చు. సో, ఫస్ట్ మనం ఏదన్నా మన నోట్‌ప్యాడ్‌లో కూడా HTML కోడ్ రాయొచ్చు. ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే, సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ తీసుకున్నాను. ఇందులో HTML ఫైల్‌ని ఫస్ట్ సేవ్ చేయాలి. సో, సేవ్‌లోకెళ్ళి ఎక్కడన్నా ఒక న్యూ ఫోల్డర్ తీసుకోండి. సో, నేను డెస్క్‌టాప్ మీద తీసుకుంటున్నాను న్యూ ఫోల్డర్. ఫోల్డర్‌లోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక పేరు ఇవ్వండి దానికి. నేను ఇండెక్స్ అని ఇస్తున్నాను. డాట్ HTML. ఎప్పుడైతే మనం మన ఫైల్‌ని డాట్ HTML అనే ఎక్స్టెన్షన్‌తో సేవ్ చేస్తామో, అప్పుడు ఆ ఫైల్ HTML ఫైల్ అవుతుంది. ఇలా డాట్ HTML అని ఫైల్‌ని సేవ్ చేసిన తర్వాత, మనం మన ఎడిటర్‌లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ HTML అని టైప్ చేస్తాం. ఇది నేను సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్‌లో వాడుతున్నాను కాబట్టి, HTML అనగానే ఇది HTML5లోకి రీడైరెక్ట్ అయ్యి, దాని HTML యొక్క స్ట్రక్చర్‌ని మనకు చూపిస్తుంది. చూడండి, HTML హెడ్ వచ్చింది, బాడీ వచ్చింది. సో, ఇలా HTML మొత్తం చూపిస్తుంది. సో, మీకు HTML బేసిక్స్‌లో ఉండుంటే గనక ఇది మీకు అవసరం లేదు. జస్ట్ HTML అని టైప్ చేయండి. మీరు గుర్తుపెట్టుకోండి, HTML కోడ్ ఒక్కదానికే స్టార్టింగ్ ఎలా ఉంటుంది. ఎలా అంటే, HTML అనేది ఇక్కడ మీరు రెండు ట్యాగ్స్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ టైమ్ ఇక్కడ లెస్ దెన్ ఇచ్చాను, ఇక్కడ గ్రేటర్ దెన్ ఇచ్చాను. ఇదేం చూపిస్తుందంటే మనకి ఇదొక ట్యాగ్ అనమాట. HTMLని కోడ్‌ని మనం ట్యాగ్స్ రూపంలో కొలుస్తాం. సో, ఇదొక ట్యాగ్, HTML ట్యాగ్. ఎప్పుడు కూడా HTML మనం ఏదైనా ట్యాగ్ ఓపెన్ చేస్తే HTML ట్యాగ్‌ని తప్పకుండా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడానికి ఏం వాడతాం అంటే స్లాష్ వాడతాం. చూడండి, ఇక్కడ స్లాష్ ఇచ్చాను చూడండి నేను. ఇక్కడ ఈ స్లాష్ ఉంది కదా! ఈ స్లాష్ ఎప్పుడన్నా మనం ఇచ్చినట్టయితే అది క్లోజ్ అవుతుందని అర్థం. ఇక్కడ ఏం జరిగిందంటే, HTML ఓపెన్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేశాను. సో, మనం ఏ కోడ్ రాసినా కూడా ఈ మధ్యలోనే రాయాలి. ఈ మధ్యలో రాస్తేనే కోడ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో, మనం HTML కోడ్‌లోకి ఎంటర్ అయ్యాం. ఒక HTMLని ఓపెన్ చేశాను, నెక్స్ట్ HTMLని క్లోజ్ చేశాను. HTML ఏముంటాయి, ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటాయన్నమాట. సో, HTMLలో హెడ్ ట్యాగ్ ఉంటుంది. మన బాడీలో హెడ్ ఎలా ఉంటుంది, మన హ్యూమన్ బీయింగ్ హెడ్ ఉంటుంది, తర్వాత బాడీ కింద ఉంటుంది కదా! అలాగే ఫస్ట్ HTMLకి కూడా ఫస్ట్ హెడ్ ఉంటుంది. దాన్ని హెడర్ కింద రాయొచ్చు, హెడ్ అని కూడా రాయొచ్చు. సో, హెడ్ ఉంటుంది. సో, హెడ్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. నెక్స్ట్ హెడ్ కింద బాడీ. సో, HTMLకి బాడీ ఉంటుంది. సో, బాడీని ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. సో, ఇప్పుడు మనం ఏదన్నా సరే మన వెబ్ పేజ్‌లో హెడ్ పోర్షన్ అంటే ఈ పైన వెబ్ పేజ్‌కి పైన పోర్షన్‌లో ఏదన్నా సరే మనం ఇవ్వాలంటే, ఇన్‌పుట్ ఇవ్వాలంటే, లేదంటే అక్కడ ఏమన్నా క్రియేట్ చేయాలంటే హెడ్ పోర్షన్‌లో ఇస్తామనమాట. సో, హెడ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన తర్వాత ఆ హెడ్ పోర్షన్‌లో ఏదన్నా మ్యాటర్ ఇవ్వాలి. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఏ టెక్స్ట్ ఇవ్వాలన్నా సరే దానికి ఒక ట్యాగ్ అనేది ఉంటుంది. నేను హెచ్ అనే ఒక ట్యాగ్ తీసుకుంటున్నాను. ఈ హెచ్ అనేది ఎందుకంటే, మనం ఏదైనా మ్యాటర్ ఇచ్చేటప్పుడు హెచ్‌తో ఓపెన్ చేసి, హెచ్‌తో క్లోజ్ చేసి, ఈ మధ్యలో ఏ మ్యాటర్ ఇచ్చినా ఆ మ్యాటర్ అక్కడ ప్రింట్ అవుతుందనమాట. మనం హెచ్ అనేది ఒక సెంటెన్స్‌ని తీసుకుంటుంది, సెంటెన్స్ ఇస్తుంది. అదే ఇక్కడ హెచ్ ప్లేస్‌లో మనం పి ఇచ్చామనుకోండి, పి ఓపెన్ చేసి క్లోజ్ చేసామనుకోండి, పి అనేది ఒక పారాగ్రాఫ్‌ని తీసుకుంటుంది. హెచ్‌టీఎంఎల్ ఒక లైన్ ఆఫ్ సెంటెన్స్‌ని మాత్రమే తీసుకుంటుంది. కానీ పి అయితే ఒక ఫుల్ పారాగ్రాఫ్‌ని తీసుకుంటుంది. అది ఎలాగో మీకు అర్థమవుతుంది ఇప్పుడు. హెచ్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను కదా! హెచ్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాం?
టెక్స్ట్ని మనకు ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో హెచ్ ఓపెన్ చేశాను, మన మధ్యలో ఏదైనా రాయొచ్చు. నేను టెక్ కుకీ అని రాస్తున్నాను. సో సేవ్ చేయాలి ఫస్ట్. ఎప్పుడు సేవ్ చేసిన తర్వాత మనం ఏ ఫోల్డర్ అయితే డెస్క్టాప్ మీద ఓపెన్ చేసామో ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి. చూసారా, మనం క్రియేట్ చేసిన హెచ్టిఎంఎల్ ఫైల్ index.html ఇదే అనమాట. సో డబుల్ క్లిక్ ఇవ్వండి దీని మీద. మన బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్లో మనకు అవుట్పుట్ చూపిస్తుంది అనమాట. సో చూడండి, ఇక్కడ టెక్ కుకీ అని నేను హెడ్ పోర్షన్లో ఇచ్చాను కాబట్టి హెడ్ పోర్షన్లో అది ప్రింట్ మనకు చూపించింది. సో ఈ విధంగా మన హెచ్టిఎంఎల్లో కొన్ని టెక్స్ట్ని ఇలా మనం ఓపెన్ చేసి ప్రింట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఒక ట్యాగ్ తీసుకున్నాం, హెచ్ ట్యాగ్, అదొక సెంటెన్స్ని ప్రింట్ చేస్తుంది, అందులో టెక్ కుకీ అని ఇచ్చాం. సో దీనికి ఒక కలర్ ఇద్దాం, మనం క్రియేట్ చేసిన ఆ టెక్స్ట్కి ఒక కలర్ ఇద్దాం. సో ఫాంట్ అనే ఒక ట్యాగ్ను ఓపెన్ చేసాం. ఇక్కడ చూడండి, ఫాంట్ అని లెస్ దాన్ ట్యాగ్తో ఫాంట్ని ఓపెన్ చేశాను. దానికి కలర్ ఇస్తున్నా. ఏ కలర్ ఇద్దాం? సపోజ్ బ్లూ కలర్ ఇద్దాం. సో బ్లూ క్లోజ్ చేసాం. రైట్, ఇక్కడ ఏమైందంటే చూడండి, ఫాంట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు బ్లూ అని ఈ ఫాంట్ ట్యాగ్ని ఈ గ్రేటర్ దెన్ మార్క్తో క్లోజ్ చేసేసాం. దీని తర్వాత టెక్ కుకీ అనే మ్యాటర్ ఉంది. ఇప్పుడు ఫాంట్ ట్యాగ్ని ఫుల్గా క్లోజ్ చేసా. అంటే ఇక్కడ చూడండి, హెచ్ ఓపెన్ చేసా, ఫాంట్ ఓపెన్ చేసా, ఫాంట్ క్లోజ్ చేసా, హెచ్ క్లోజ్ చేసా. అంటే టోటల్గా ఈ సెంటెన్స్ అంతా హెచ్లో ఉంది. ఫస్ట్ హెచ్ ఓపెన్ చేశాను, హెచ్ క్లోజ్ చేశాను, మధ్యలో ఫాంట్ ఓపెన్ చేశాను, ఫాంట్ క్లోజ్ చేశాను. అంటే హెచ్ లోపలే ఫాంట్ని ఓపెన్ చేసి క్లోజ్ చేసేసాను అనమాట. ఆ ఫాంట్కి బ్లూ కలర్ ఇచ్చాను. సేవ్ చేద్దాం, మన బ్రౌజర్లోకి వెళ్ళి రన్ చేద్దాం. చూడండి, ఈ టెక్ కుకీ అనేది బ్లూ కలర్లోకి మారింది. మీకు ఇంకా క్లియర్గా కనిపించాలంటే హెచ్కి నెంబరింగ్ ఇద్దాం. సో హెచ్కి నేను 2 ఇచ్చాను అనుకోండి, ఏం జరుగుతుందో చూడండి. 2 సేవ్ చేయండి. ఏమైంది? టెక్ కుకీ అనే పదం పెద్దగా అయింది. ఇది ఎలా అయిందంటే, మనం యూజ్ చేసిన హెచ్ ట్యాగ్కి నెంబరింగ్ ఇవ్వాలి. మనం నెంబర్ ఇచ్చే కొద్దీ అది పెరుగుతూ ఉంటుంది అనమాట సైజ్. సపోజ్ నేను 3 ఇస్తున్నా, H3 ఇచ్చా, H3 క్లోజ్ చేసేయండి, సేవ్ చేసి రన్ చేసి చూడండి. సో మన H1, H2, H3 అని ఇస్తూ ఉంటే దాని సైజ్ వ్యారీ అవుతూ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఇచ్చిన టెక్స్ట్కి కలరింగ్ ఇవ్వచ్చు. సపోజ్ మనం మన బ్యాక్గ్రౌండ్కి వెబ్ పేజ్కి ఒక కలర్ ఇద్దాం అనుకోండి. సపోజ్ మనం టెక్స్ట్కి బ్లూ ఇచ్చాం కదా. సో బాడీ అంతా ఏదైనా కలర్ ఇవ్వాలి. సో బాడీ కలర్ ఉంటే బ్యాక్గ్రౌండ్ బీజీ కలర్ అని ఇచ్చి దాని లోపల మనం ఏ కలర్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కలర్ ఇవ్వాలి. సేవ్ చేసి రన్ చేద్దాం. సో ఎల్లో వచ్చింది. ఈ విధంగా మన హెచ్టిఎంఎల్ బ్యాక్గ్రౌండ్స్ కలర్ ఇవ్వచ్చు, టెక్స్ట్ని పెట్టచ్చు, టెక్స్ట్ అక్కడ ప్రొజెక్ట్ అయ్యేలా చేయొచ్చు, చాలా చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే, మనం వెబ్ పేజెస్లో చూస్తూ ఉంటాం. ఎలా అంటే లింక్ ఉంటుంది, వెబ్ పేజెస్లో లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మనం ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. ఆ రీడైరెక్ట్ ఎలా అవ్వాలో ఇప్పుడు చూద్దాం. సో సపోజ్ మనం ఫేస్బుక్ ఆర్ గూగుల్కి రీడైరెక్ట్ అవ్వాలనుకోండి. ఏ అని ఇచ్చి HREF అని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అక్కడ మన లింక్ ఇవ్వాలన్నమాట. మన ఏ లింక్ అయితే మనం డైరెక్ట్ అవ్వాలనుకుంటున్నామో అక్కడ లింక్ ఇవ్వాలి. సో HTTP అని ఇచ్చి google.com అని ఇచ్చాం. మనం ఇప్పుడు కనుక రీఫ్రెష్ చేసి రన్ చేస్తే మనకేమీ కనిపించదు. ఎందుకంటే మనం జస్ట్ HREF అని లింక్ ఇచ్చేసాం. కానీ అక్కడ ఏ లింక్ చూపించాలా లేకపోతే ఇంకొక వర్డ్ చూపించాలో చెప్పలేదు. సో మనం అక్కడ ఈ కోట్ అవతల గూగుల్ అని ఇవ్వండి, ఏని క్లోజ్ చేసేయండి, సేవ్ చేసి రన్ చేయండి. ఇప్పుడు ఏమి చూడండి, గూగుల్ అని వచ్చింది చూసారా. ఇప్పుడు కనుక మనం ఈ గూగుల్ మీద ప్రెస్ చేస్తే కంపైల్ అయ్యి డైరెక్ట్గా గూగుల్లోకి మనం తీసుకెళ్ళిపోతుంది అనమాట. నెట్ లేకుండా మనం చేసినాం కాబట్టి మనకి నెట్ లేదని చూపించింది. సో ది గూగుల్ అనే వర్డ్ వెనకాల ఈ లింక్ ఉంటుంది. మనం ఇందులోకి వెళ్ళిన తర్వాత ఈ గూగుల్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో వెంటనే మనం గూగుల్ క్రోమ్లోకి డైరెక్ట్ అవుతాం అనమాట. ఈ విధంగా మనం HTMLలో ట్యాగ్స్ని క్రియేట్ చేయొచ్చు, లింక్స్ని క్రియేట్ చేయొచ్చు.
ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒక లింక్ని క్రియేట్ చేసాం. ఎలా అంటే గూగుల్ వెనకాల గూగుల్ అని అక్కడ మనకి చూడండి, గూగుల్ అని ఇక్కడ ప్రాజెక్ట్ అవుతుంది. దీన్ని క్లిక్ చేస్తే మన లింక్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం లింక్ని ఒక సెర్టైన్ సైడ్ ఉండిపోయింది. ఒక రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఉండిపోయింది లింక్. కానీ మనకి సెంటర్ అవ్వాలనుకోండి, మన లింక్ సెంటర్లో రావాలి. ఏం చేయాలో చూద్దాం. సెంటర్ అని టైప్ చేయండి. సెంటర్ టైప్ చేసిన తర్వాత క్లోజ్ చేసేయండి. ఆ ట్యాగ్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు మొత్తంగా సెంటర్ ట్యాగ్ ఓపెన్ చేసి ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్ ట్యాగ్ రెండు సెంటర్ అయిపోయినాయి. ఇప్పుడు సేవ్ చేసి చూద్దాం. చూడండి, నేను ఇందాక గూగుల్ అని ఇచ్చాను చూసారా, అది లెఫ్ట్ సైడ్ ఉండాలి. సెంటర్ అనేవి కానీ మొత్తం పేజ్కి అంటే అది ఎక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ నేను సెంటర్ అని ఇవ్వగానే అది సెంటర్ ట్యాగ్ అయిపోయింది. సో ఈ విధంగా మనకు ఉన్న టెక్స్ట్ని కానీ లింక్స్ని కానీ మనం సెంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాప్స్లో ఇద్దాం, మనకు క్లియర్ కనబడుతుంది. సో సెంటర్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఈ టెక్స్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి, ఫాంట్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, గూగుల్ అని ఈ ఫాంట్లో ఉంది, ఈ స్టైల్లో ఉంది. మనకి డిఫరెంట్ ఇటాలిక్ కానీ బోల్డ్ స్టైల్ కానీ రావాలంటే సింపుల్గా కొన్ని ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. సో మనకి ఇప్పుడు బోల్డ్ సైజ్ కావాలంటే, ట్యాగ్ బోల్డ్లో కావాలంటే బి అని ఇవ్వండి. ఈ ట్యాగ్ని ఇక్కడ క్లోజ్ చేయండి. ఇక్కడ దీన్ని టోటల్గా క్లోజ్ చేయండి. సేవ్ చేసి చూడండి. ఇందాక గూగుల్ అనేది డిఫరెంట్గా ఉంది, కానీ ఇక్కడ బోల్డ్లోకి మారింది సైజ్. ఇంకొకటి గమనిస్తే మనం హెచ్ఆర్ఈఎఫ్ లింక్ ఇస్తే కనుక మన కర్సర్ని ఆ టెక్స్ట్ మీద తీసుకెళ్తే అది పాయింటర్ కింద మారిపోతుంది. ఇక్కడ చూడండి, మౌస్ కర్సర్ మామూలుగా ఉంది, ఇక్కడ హ్యాండ్లా మారుతుంది చూడండి. సో ఇవి మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ని HTMLలో యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నాకు ఇటాలిక్ ట్యాగ్ కావాలంటే అవి ఇస్తున్నా. బి ప్లేస్లో కూడా అవి ఇవ్వండి. సేవ్ చేసి రన్ చేయండి. సో ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ని ఇవ్వచ్చు, మన HTMLలో యూజ్ చేయొచ్చు. కాకపోతే మనకి అండర్లైన్ కావాలని ఇవ్వచ్చు. సో టెక్కి అండర్లైన్ ఇద్దాం అనుకున్నాం అనుకోండి, ఇవి ఇవ్వండి. ఇక్కడ క్లోజ్ చేయండి, సేవ్ చేసి రన్ చేయండి. సో టెక్కి అండర్లైన్ వచ్చింది చూడండి. ఇవి మీరు చూస్తుంది ఇది ఓన్లీ HTML. మీకు ఇది అంత అట్రాక్టివ్గా కనిపించకపోవచ్చు, ఎందుకంటే HTML జస్ట్ మనకి స్ట్రక్చర్ని ఇస్తుంది. ఒక టైప్ ఆఫ్ ఫామ్ని మన వెబ్ పేజ్కి కానీ వెబ్సైట్కి కానీ ఒక ఫామ్ ఇస్తుంది అంతే. అది దానికన్నా ఇంకా ఎక్కువ ఏం చేయలేదు HTML. కానీ HTMLతో స్ట్రక్చర్ ఫామ్ చేసిన తర్వాత దానికి ఎడిషనల్గా జావాస్క్రిప్ట్ CSS యూజ్ చేసి దానికి కలరింగ్ ఇస్తాం, లేకపోతే దానికి మేకప్ వేస్తాం అనమాట. సో HTML యూజ్ చేసి మనం పూర్తి వెబ్సైట్ని క్రియేట్ చేయలేం. దానికి మనకి తప్పకుండా CSS అండ్ జావాస్క్రిప్ట్ సహాయం కావాల్సింది. మీరు చూస్తూ ఉండొచ్చు చాలా వెబ్సైట్స్లో. సపోజ్ చూడండి, ఇక్కడ టెక్కి అని ఉంది కదా, రన్ చేద్దాం. చూడండి, చాలా వాటిలో మీకు ఇలా స్క్రోల్ అవుతూ ఉంటాయి. మీరు టీవీలో చూడండి, చాలా షోస్కి కానీ ఏమన్నా టీవీలో చూసిన ప్రోగ్రామ్స్కి కానీ యాడ్ చేస్తున్నప్పుడు కింద ఇలాగా కర్సర్ ప్లేస్లో అలా స్క్రోల్ అవుతూ ఉంటాయి. వెబ్సైట్స్లో కూడా మీరు చాలా చూడొచ్చు. ఆ స్క్రోల్ అయితే ఎలా చేయొచ్చో సింపుల్గా మనం ఇప్పుడు చూద్దాం. దానికి యూజ్ చేసిన కోడ్ MARQUEE మార్క్. దీన్ని ఓపెన్ చేసి క్లోజ్ చేద్దాం. ఈ మార్క్ మధ్యలో మనం ఏమి ఇచ్చినా సరే అది స్క్రోల్ అవుతుంది. అది ఎలా స్క్రోల్ అవుతుందో చూద్దాం. సపోజ్ టెన్నిస్ అని ఇద్దాం, సేవ్ చేసి రన్ చేద్దాం. చూడండి, నేనేమి ఇక్కడ స్క్రోల్ అవుతుంది టెన్నిస్. ఈ విధంగా మనకు కావాల్సిన టైప్ ఆఫ్ వెబ్సైట్స్ని మనం క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి CSSతో జావాస్క్రిప్ట్తో కలరింగ్ ఇవ్వాలి, అడిషనల్ అట్రాక్టివ్ లుక్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా మనం స్క్రోలింగ్స్ని క్రియేట్ చేయొచ్చు. రైట్, మనం ఏమన్నా ఇచ్చిన టెక్స్ట్ని స్ట్రైక్ చేయొచ్చు. స్ట్రైక్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ స్ట్రైక్ అని ఇవ్వండి. మీకు అక్కడ ఏ మ్యాటర్ కావాలంటే అది టైప్ చేయండి. స్ట్రైక్ కాదు ఎస్ అని ఇవ్వచ్చు. సపోజ్
ఇక్కడ టెక్ అని ఇస్తున్నా, ఇచ్చి క్లోజ్ చేయండి. సేవ్ చేసి రన్ చేసి చూడండి అక్కడ ఏం జరుగుతుంది. ఇక్కడ చూడండి టెక్ అనేది స్ట్రైక్ అయింది. అంటే ఇప్పుడు చూడండి చాలా వెబ్సైట్స్లో ఆఫర్స్ ఏమి ఇస్తారంటే, లేకపోతే మీరున్న ప్రోడక్ట్స్ చూడండి, ప్రోడక్ట్స్ మీద మనీ చేంజ్ అయింది, అంటే కాస్ట్ చేంజ్ అయింది. ఫస్ట్ ఇది 50 రూపీస్ ఉండేది, కానీ ఇప్పుడు మీకు 40 రూపీస్కే వస్తుంది అని చెప్పి స్క్రోలింగ్ చేస్తారు. మీరు చూసి ఉంటారు అది. అది ఎలా చేస్తారో మనం ఇప్పుడు చూద్దాం. సపోజ్ ఈ స్ట్రైక్ తీసేయండి, ఈ మార్క్లోనే మనం చూద్దాం. రూపీస్ ఎస్ లోపల $1000 స్ట్రైక్ని క్లోజ్ చేసి ఓన్లీ 900 రన్ చేసి చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో. చూడండి ₹1000 క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ 900. ఈ ప్రోడక్ట్ మీకు ఓన్లీ 900కి వస్తుంది, 1000 రూపీస్ కాదు అని చెప్పి మనం ఇక్కడ ప్లే చేసి చూపించాం. సో ఈ విధంగా మనం HTMLని యూజ్ చేసి మినీ ట్రిక్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. సపోజ్ ఒక హారిజంటల్ లైన్ క్రియేట్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ని HTML చేయొచ్చు. ఇది చూడడానికి సమ్వాట్ యాక్వర్డ్గా ఉంటుంది, కానీ మనం ఫర్దర్గా దానికి యానిమేషన్స్ చేస్తే కానీ చాలా బాగుంటుంది. రైట్, మీరు చాలా వెబ్సైట్స్లో కానీ దాని ఆర్టికల్స్ చూసినప్పుడు దానికి కాపీరైట్ సింబల్ ఉంటుంది, లేదా రిజిస్టర్డ్ సింబల్ ఉంటుంది. అది ఎలా చేయాలో చూద్దాం. సో మనం ఎప్పుడన్నా కాపీరైట్ని అనుకోండి, సింపుల్గా ఈ కోడ్ని రాయండి, అండ్ కాపీ కాలన్ ఇచ్చి దేనికి కాపీరైట్ అక్కడ రాసేయండి. టెక్కి ఇచ్చా చూడండి. సో ఈ విధంగా మనం కాపీరైట్ సింబల్స్ని లేకపోతే రిజిస్టర్డ్ సింబల్స్ని క్రియేట్ చేయొచ్చు. రైట్, సేవ్ అండ్ రన్. సరే ఈ విధంగా మనం HTMLలో రిజిస్టర్ సింబల్స్ని కాపీరైట్ సింబల్స్ని క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ మనం లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి, ఇప్పుడు సపోజ్ లిస్ట్ అంటే LIతో స్టార్ట్ చేస్తాం. LI ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా సమ్ మ్యాటర్ టైప్ చేయండి. డెనిస్ అని టైప్ చేసాం. నెక్స్ట్ ఇంకో లిస్ట్ ఇవ్వండి. ఇక్కడ టెక్ అని ఇవ్వండి. కుకీ అని ఇచ్చాను. ఇక్కడ కుకీ అని ఇచ్చాను. రన్ చేసి చూడండి ఇక్కడ ఈ రైట్ కార్నర్ లెఫ్ట్ కార్నర్లో డాట్తో పాటు డెనిస్ అని వచ్చింది. ఇది ఏంటంటే దీన్ని లిస్ట్ అంటారు అనమాట, ఆర్డర్డ్ లిస్ట్ అంటారు. ఇది ఒక ఆర్డర్లో ఇది వచ్చిందనమాట. సో ఈ లిస్ట్ని యూజ్ చేసి మనం సింపుల్గా మన టేబుల్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా మనం HTML లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు. సో మనకి లిస్ట్లో 2 టైప్స్ ఉంటాయి, ఆర్డర్డ్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు UL type is equal to square.
స్పేస్ ఇవ్వండి దీనికి. ఈ క్లోజింగ్ ట్యాగ్ కింద ఇచ్చేయండి. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఇదనమాట. దానికి సర్టెన్ ఆర్డర్ ఉండదు. కొన్నిసార్లు అది స్క్రాంబుల్ అయిపోతుంటుంది అటువైపు ఇటువైపు. సో టైప్ నేను స్క్వేర్ ఫామ్లో ఇమ్మన్నా, అంటే ఇందాక చూసుండొచ్చు మీరు డాట్స్ని ఇందాక సర్కిల్ ఫామ్లో ఉన్నాయి, నేను టైప్ స్క్వేర్ ఇచ్చాను కాబట్టి స్క్వేర్ ఫామ్లోకి మారిపోయినాయి. సో దీన్ని అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటారు. సో మనకి ఆర్డర్ లిస్ట్ కావాలంటే యూఎల్ ప్లేస్లో ఓఎల్ పెట్టండి. ఓఎల్ సేవ్ చేసి రన్ చేయండి. నెంబర్స్ వస్తాయి 1 2 3 4. ఈ విధంగా వాటికి నెంబర్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఆర్డర్డ్ లిస్ట్ అంటే దానికి ఒక సర్టెన్ ఆర్డర్ ఉంటుంది, దానికి న్యూమెరికల్ ఆర్డర్ ఉంటుంది 1 2 3 4 5 దట్స్ ఆల్, అలా ఆర్డర్ ఉంటుంది. అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే దానికి డాట్స్ వస్తాయి కానీ అది ఒక ఆర్డర్లో ఉండదు. దానికి నచ్చిన ఆర్డర్కి ఒకసారి పైకి కిందకి చేంజ్ అవుతూ ఉంటుంది, ఆర్డర్ లేకుండా ఉంటుంది. సో గైస్ ఇప్పుడు మనం ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ చూసాం, లింక్స్ ఎలా ఇవ్వాలో చూసాం, బ్యాక్గ్రౌండ్ ఎలా మార్చాలి, కాపీ రైట్ ఎలా ఇవ్వాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఫాంట్ని పెద్దది ఎలా చేయాలి, స్క్రోల్ ఎలా అవ్వాలో చూసాం. ఇప్పుడు మనం ఏదైనా లింక్ని క్రియేట్ చేసినప్పుడు ఆ లింక్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత, మీరు ఏదైనా వెబ్సైట్స్లో చూడండి, ఏదైనా లింక్ క్రియేట్ చేసిన తర్వాత ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ లింక్ కలర్ మారిపోతుంది. సపోజ్ ఏదైనా బ్లాక్ కలర్లో ఒక లింక్ ఉందనుకోండి, దాని మీద క్లిక్ చేసాం అనుకో అది బ్లూ అయిపోతుంది. సో బ్లూ ఉన్న దాని మీద క్లిక్ చేస్తే అది బ్లాక్ అయిపోతుంది. ఈ విధంగా మనం లింక్స్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో దానికి ఫస్ట్ మనం తీసుకోవాల్సింది బాడీ లింక్ తీసుకున్నాం. ఇందులో రెంట్ అనే కీవర్డ్ టైప్ చేయండి. రైట్, రెంట్ అనే కీవర్డ్ టైప్ చేయండి. ఏ లింక్ అంటే లింక్ స్టార్టింగ్లో ఏ కలర్లో ఉండాలి. సో లింక్ నాకు స్టార్టింగ్లో రెడ్ కలర్లో ఉండాలని తీసుకుంటున్నాను యాక్టివ్గా ఉన్నప్పుడు. విజిటెడ్ అంటే లింక్ విజిట్ చేసిన తర్వాత, ఆల్రెడీ లింక్ వాడేసిన తర్వాత అది ఏ కలర్లో ఉండాలి. ఏ లింక్ అంటే అది యాక్టివ్ లింక్ని మనం ఇంకా యూజ్ చేయకుండా క్లిక్ చేయకుండా ఉన్నప్పుడు ఆ లింక్ యొక్క పరిస్థితి ఏంటి, అది ఎలా ఉండాలో మనం ఇక్కడ ఇచ్చాం, రెడ్ కలర్లో ఉండాలి. నెక్స్ట్ వి అంటే విజిటెడ్ లింక్. గుర్తుపెట్టుకోండి, ఏ అండ్ వి. ఏ అంటే యాక్టివ్ లింక్, వి అంటే విజిటెడ్ లింక్ విజిట్ చేసిన తర్వాత దాని కలర్ ఎలా మారాలో చూద్దాం. సో ఇప్పుడు మనం గ్రీన్ అనేది ఎల్లో మీద అంత క్లియర్ కనిపించింది కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ని తీసేద్దాం. ఇది కమెంట్ చేద్దాం, Ctrl+/ తీసేది కామెంట్ అయిపోతుంది. సో సేవ్ చేసి రన్ చేద్దాం. సో చూడండి, రైట్, మీకు అర్థమైందా? లింక్ స్టార్టింగ్లో ఏ కలర్లో ఉంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఏ కలర్లో మారింది ఇప్పుడు చూద్దాం. ఈ సమ్వాట్ బ్లాకిష్ గ్రీన్ కలర్లో ఉంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత లింక్ ఎలా మారుతుందో చూద్దాం. సో క్లిక్ చేసాం, సో రెడ్ కలర్లో మారింది. అంటే దీని అర్థం ఏంటంటే లింక్ స్టార్టింగ్లో కలర్లో ఉంటుంది, దాన్ని విజిట్ చేసిన తర్వాత దాని లింక్ కలర్ మారుతుంది. ఈ విధంగా మన HTML యూజ్ చేసి లింక్స్ని యాక్టివ్ లింక్ గాను ఆర్ లింక్ని విజిటెడ్ లింక్ గాను క్రియేట్ చేసి మనం ప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పటి వరకు జస్ట్ థియరిటికల్ పార్ట్ ఆర్ టెక్స్ట్ పార్ట్ మనం చూసాం. లేకపోతే మనం ఇప్పుడు ఒక పిక్చర్ని మన వెబ్సైట్స్లో ఇన్సర్ట్ ఎలా చేయాలో చూద్దాం. సింపుల్, అది ఫస్ట్ IMGని ఇవ్వండి. ఇమేజ్కి సోర్స్ ఉంటుంది కదా, సోర్స్ అని ఇవ్వండి. ఇక్కడ ఏం ప్లేస్ చేయాలంటే మన ఇమేజ్ యొక్క పాత్ని ఫిక్స్ చేయాలి ఇక్కడ. సో ఒక ఇమేజ్ని ఎక్కడైనా తీసుకుందాం. సో టెక్కి అనే ఒక ఇమేజ్ ఉందనుకోండి, దీని ప్రాపర్టీస్లోకి వెళ్ళి దీని పాత్ని కాపీ చేయండి. కాపీ,
ఇక్కడ సోర్స్లో దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మనం కాపీ చేసి పేస్ట్ చేసిన ఆ పిక్ నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ ఏంటో చూడండి. టెక్ కుకీ, TECHCOOKIE, అది PNG ఫార్మాట్లో ఉంది. సో స్లాష్ ఇచ్చి టెక్ కుకీ డాట్ PNG అని ఇవ్వండి. రైట్, సేవ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇంటూ మార్క్ వచ్చింది. అంటే మనం యూజ్ చేసే ఫార్మాట్కి ఆ పిక్ ఎక్స్టెన్షన్ సరిపోవట్లేదు. సో దానికి ఒక లెంత్ ఆర్ బార్డర్ ఇచ్చి చూద్దాం. $250 pixels, width 250 pixels. ఇమేజ్కి బార్డర్ కావాలన్నా బార్డర్ ఇవ్వచ్చు. ఒకవేళ ఇమేజ్ కనుక మనకి ప్రొజెక్ట్ అవ్వకపోతే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. సో సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇమేజ్ మనకి ఎటువంటి ఇమేజ్ ప్రొజెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఆ ఇమేజ్ యొక్క ఫార్మాట్ మనకి ఇక్కడ తెలియట్లేదు. సో ఇమేజ్ మనకి కనపరచకపోతే ఆల్ట్ అని తీసుకొని ఇందులో ఏదైనా ఇవ్వండి, ఇమేజ్ అని ఇవ్వండి. సో సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. చూసారా, ఇమేజ్ రాని పక్షంలో ఎప్పుడైనా ఇమేజ్ మనకి దాని ఎక్స్టెన్షన్ కానీ దాని ఫామ్ కానీ మనకి ఈ సిస్టమ్ తీసుకున్నప్పుడు, వెబ్ పేజ్ తీసుకున్నప్పుడు అది మనకి ఏం ప్రొజెక్ట్ చేయాలి? ఇమేజ్ ప్లేస్లో ఇమేజ్ అనే ఒక టెక్స్ట్ అనేది ప్రొజెక్ట్ చేసింది. సో ఈ విధంగా ఎప్పుడన్నా మనకి ఇమేజ్ సర్వర్ ఫెయిల్ అయినప్పుడు, ఎప్పుడన్నా ఇంటేక్ లేనప్పుడు ఆ ఇమేజ్ ఆర్ వీడియో ఆర్ ఎనీ టైప్ ఆఫ్ యానిమేషన్ ప్లేస్లో ఆ టెక్స్ట్ అనేది మనకు ప్రొజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఫేస్బుక్ కానీ జీమెయిల్ అకౌంట్ కానీ క్రియేట్ చేసుకున్నప్పుడు మనకి ఒకటి అడుగుతుంది. అదేంటంటే సైన్అప్ కానీ లాగిన్ పేజ్ కానీ అడుగుతుంది. ఆ లాగిన్ పేజ్ ఎలా చేయాలి, ఆ సైన్అప్ పేజ్ ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. సో ఎప్పుడైనా సరే మనం చేసేది ఫామ్ అని గుర్తుపెట్టుకోండి. మనం లాగిన్ ఆర్ సైన్అప్ చేసే పేజెస్ని ఫామ్తో మనకు చూపిస్తారు. సో ఫస్ట్ ఫామ్ అనే నేమ్ తీసుకొని ఆ ఫామ్కి నేమ్ ఇవ్వండి. సో సపోజ్ ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ చేస్తుంది అనుకోండి, రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఇవ్వండి. రైట్, ఫస్ట్ నేమ్, ఇన్పుట్ ఫామ్లో ఇస్తాం. సో ఇన్పుట్ టైప్ ఏంటి, టెక్స్ట్. రైట్, ఐడి ఫస్ట్ నేమ్, ప్రతిదానికి ఐడి ఒకటి ఉంటుంది. సో ఐడి అని ఇచ్చేద్దాం, ఐడి కూడా ఫస్ట్ నేమ్ ఇద్దాం. నెక్స్ట్ దీని సైజ్ ఎంత ఉండాలి, సో 10 పిక్సెల్స్, 10 ఇస్తున్నా. అదే మ్యాక్సిమం లెంత్ ఎంత ఉండాలి, సో సేమ్ 10 ఇస్తున్నా, ఇచ్చాం కదా. నెక్స్ట్ ఇక్కడ ట్యాగ్ని క్లోజ్ చేయమని కాదు కానీ అక్కడ కాపేయమని చెప్పేసాం. రైట్, నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా, రోస్. ఈ ఫామ్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది 10 రోస్ ఇస్తున్నా. సో రన్ చేసి చూస్తే మీకు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. ఒక టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేయమన్నా, కోడ్ ఇస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేయమన్నా, దానికి ఫామ్ నేమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఇచ్చా. ఇన్పుట్ టైప్ ఏంటి, దీన్ని ఇన్పుట్ టైప్లో తీసుకోమన్నా, అంటే ఆ టెక్స్ట్ బాక్స్ని ఇన్పుట్ని యాక్సెప్ట్ చేస్తుంది ఆ టెక్స్ట్ బాక్స్. సో ఇన్పుట్ టైప్ తీసుకోమన్నా.
ఎటువంటి ఇన్పుట్ టైప్ టెక్స్ట్ బాక్స్ ఏ ఇన్పుట్ తీసుకోవాలి, ఇంటిజర్, ఆల్ఫాబెటికల్, ఏ టెక్స్ట్ ఫామ్ ఏదన్నా తీసుకోవాలి. సో ఇంటిజర్ ఏ టైపు టెక్స్ట్ ఫామ్లో తీసుకోవాలి, ఎందుకంటే మనం వచ్చేది టెక్స్ట్ కాబట్టి. ఈ నేమ్ అండ్ ఐడి ఎందుకంటే అది మనం సీసెస్లో దాన్ని అట్రాక్టివ్గా లుక్ మార్చినప్పుడు ఆర్ సీసెస్లో దాన్ని స్టైలింగ్ చేసినప్పుడు ఈ ఐడి నేమ్ దాన్ని యూజ్ అవుతాయి. ఆ ఐడి నేమ్ తీసుకొని దాన్ని కలరింగ్ చేస్తుంది. సో ఇవి అంత హెచ్టిఎంఎల్ యూజ్ చేయక్కర్లేదు. దాని సైజ్ ఎంత 10 లెటర్స్ వరకు ఇవ్వచ్చు. 10 లెటర్స్ ఇవ్వచ్చు. మాక్సిమం ఎంత అంటే 10 లెటర్స్ మాత్రమే ఇవ్వాలి. 10 లెటర్స్ వరకు మాత్రమే అది ఇన్పుట్ తీసుకుంటుంది. సపోజ్ మీ ఫోన్ నెంబర్ ఉందనుకోండి. మీరు ఏదైనా రిజిస్ట్రేషన్ ఫామ్ గాని తీసుకుంటున్నప్పుడు, జీమెయిల్ యూజ్ చేస్తున్నప్పుడు మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. మొబైల్ నెంబర్ అడిగినప్పుడు అన్ని ఫార్మ్సే కాదు, కొన్ని ఫార్మ్సే. మీరు 10 నంబర్స్ టైప్ చేస్తే అక్కడికి మించి అది ఆగిపోతుంది. ఇంకా ఆ ఫార్మ్ ఇంకా ఎక్స్‌పాండ్ అవ్వదు. సో మాక్సిమం లెంత్ 10 ఇస్తుంది. 10 వరకే అది ఇన్పుట్ తీసుకుంటుంది. 10 దాటిందంటే ఇంక ఇన్పుట్ తీసుకోదని అర్థం అనమాట. రైట్? సో ఈ విధంగా మనం టెక్స్ట్ బాక్స్‌ని క్రియేట్ చేస్తూ ఉంటాం. గైస్ మనం నెక్స్ట్ ఒక టెక్స్ట్ బాక్స్‌ని క్రియేట్ చేసాం. రేడియో బటన్స్. రేడియో బటన్స్ అంటే కొన్ని కొన్ని వెబ్‌సైట్స్‌లో గాని, కొన్ని కొన్ని రిజిస్ట్రేషన్ ఫార్మ్స్‌లో గాని రేడియో బటన్స్ యూజ్ చేస్తుంటారు. రేడియో బటన్స్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ అలా జెండర్స్ ఉంటాయి కదా! ఇవి క్రియేట్ చేయడం అనమాట. సో ఆ రేడియో బటన్స్ ఎలా క్రియేట్ చేస్తాం? దాని వెనకాల టెక్నాలజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ choose your gender, right? Input type ఏంటంటే రేడియో టైప్. బటన్ రేడియో బటన్ అంటారు కాబట్టి రేడియో టైప్. నేమ్ రేడియో. వాల్యూ మేల్. అండ్ మేల్ని ఇస్తున్నాను. నెక్స్ట్ సో మనం ఇక్కడ చూస్ జెండర్ ఇచ్చాము. చూస్ జెండర్ ఇచ్చిన తర్వాత సేమ్ అదే కాపీ చేసి కింద పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత వాల్యూలో ఫీమేల్ అని ఇవ్వండి. ఇక్కడ ఇచ్చారు కదా! సో సేవ్ చేయండి. సో మన జెండర్ ఇది రేడియో టైప్. రేడియో బటన్స్ అంటారు కాబట్టి టైప్ రేడియో చేసుకున్నా. దానికి నేమ్ రేడియో ఇచ్చాం. వాల్యూ ఒకటి మేల్, ఇంకొకటి ఫీమేల్. సో 2 కాపీ చేసి మేల్ అండ్ ఫీమేల్ కింద ఇచ్చాను. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో మేల్ అండ్ ఫీమేల్ రేడియో బటన్స్ ఇలా యూజ్ అవుతాయి అన్నమాట మనకి. ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్. సో ఈ విధంగా మనం ఒక రిజిస్ట్రేషన్ ఫామ్‌ని క్రియేట్ చేయొచ్చు. నేను ఇది జస్ట్ మీకు ఎలా చేయాలని బేసిక్స్ చెప్తున్నాను గానీ, ఒక ఫామ్‌ని క్రియేట్ చేసి మాత్రం చూపించట్లేదు. అది నెక్స్ట్ క్లాసెస్‌లో మనం చూడొచ్చు. ఫర్దర్ క్లాసెస్‌లో అవి మనం నేర్చుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మీకు బేసిక్స్ హెచ్‌టీఎంఎల్ ఎలా వాడాలి అన్న దాని మీద మీకు చెప్తున్నాను. మీకు ఫర్దర్‌గా హెచ్‌టీఎంఎల్ మీద ఇంకా గ్రిప్ కావాలి, మేము ప్రొఫెషనల్ అవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను దాన్ని బట్టి మీకు హెచ్‌టీఎంఎల్ గైడెన్స్ ఎలా ఇవ్వాలో మేము ట్రై చేస్తాం. నెక్స్ట్ చెక్ బాక్స్. చెక్ బాక్స్ అంటే ఏంటంటే ఏదైనా ఫామ్ ఫిల్ చేసినప్పుడు మీ హాబీస్ అడుగుతారు. మీకు ఇష్టమైన స్పోర్ట్ అడుగుతారు. అవి ఎలా చేయాలో చూద్దాం. సో హాబీస్. ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్. ఐడి హాబీస్. నేమ్ హాబీస్. ఇక్కడ వాల్యూలో క్రికెట్ అని ఇస్తాను. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేద్దాం. ఇక్కడ చూడండి, చూసారా? ఇది కిందకు వచ్చేలా చూద్దాం.
ఇక్కడ క్రికెట్ అని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సేవ్ చేసి రన్ చేద్దాం. సో చూడండి, జెండర్ మేల్ ఇచ్చాను ఆర్ ఫీమేల్ ఏదో ఒకటి ఇచ్చేసిన తర్వాత మీ హాబీస్ ఏంటి? క్రికెట్ ఇచ్చేయండి. సో దీన్ని కాపీ చేసి ఇంకొకసారి పేస్ట్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. సో హాబీస్ ఏంటి? క్రికెట్. నెక్స్ట్ క్రికెట్ ఇలా వస్తుంది అనమాట. సో ఇది బేసిక్, మీకు ఇది ఎలా నేర్చుకోవాలి అనేదానికి బేసిక్ అనమాట. సో ఇక్కడ హాబీ అని తీసేద్దాం. ఇక్కడ క్రికెట్ తీసేసి బ్యాడ్మింటన్, సేవ్. సో జెండర్ చూస్ చేసుకున్న తర్వాత మీ హాబీస్ ఏంటని అడుగుతుంది. సో హాబీస్ క్రికెట్ అని టైప్ చేస్తాం. అలా మీ రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫిల్ చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ సెలెక్ట్ బాక్స్ అంటే చాలా సింపుల్. ఏంటంటే మీకు డ్రాప్ డౌన్ బాక్స్లో వస్తుంది ఇది. అది ఎలా చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. సెలెక్ట్ నేమ్, మంత్ అని ఇస్తున్నారు. నెక్స్ట్ మంత్, ఐడి కూడా మంత్ అని ఇచ్చాను. ఆప్షన్లో మీరు మీకు కావాల్సిన మంత్ ఇవ్వచ్చు. జాన్. ఇది చూసారా, ఇది కాపీ చేయండి. మెనీ మోర్ టైమ్స్ దాన్ని పేస్ట్ చేయండి. ఫెబ్, మార్చ్, ఏప్రిల్. సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూడండి, డ్రాప్ డౌన్ బాక్స్ వచ్చింది. నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్. ఇలా మీరు 12 మంత్స్ని పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం సెలెక్ట్ బాక్స్ని ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంటాం. సో గైస్, ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఫామ్ చూసాం, ఎలా సైన్ అప్ అవ్వాలి, చెక్ బాక్స్, రేడియో బటన్స్, డ్రాప్ డౌన్ బటన్స్, ఇవన్నీ చూసాం. నెక్స్ట్ ఏం చూస్తామంటే అప్లోడ్. మీరు ఏదైనా రిజిస్టర్ అవుతున్నప్పుడు కానీ, ఏదైనా జాబ్ వెబ్సైట్స్ రిజిస్టర్ అవుతున్నప్పుడు కానీ మీ రెజ్యూమే అప్లోడ్ చేయమని అడుగుతారు. సో మీరు బ్రౌజ్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు అది మీ సిస్టంలో ఉన్న ఫైల్స్కి రీడైరెక్ట్ అయ్యి అక్కడ నుంచి మీరు మీ రెజ్యూమేని ఇన్సర్ట్ చేసుకొని మెయిల్ చేస్తూ ఉంటారు. సో అది ఎలా చేయాలో చూద్దాం. సో సింపుల్. అది ఫస్ట్ ఒక ఫామ్ని తీసుకోండి. రైట్, ఫామ్కి ఒక నేమ్ ఇవ్వండి. అప్లోడ్, నేమ్ అప్లోడ్. నెక్స్ట్ యువర్ ఫైల్, మీకు తెలియడం కోసం యువర్ ఫైల్ అని ఇస్తున్నాను. కాల్ని ఇచ్చిన తర్వాత ఇన్పుట్ టైప్ ఏంటి? ఒక ఫైల్ టైప్. దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం. సో యాక్సెప్ట్ అని ఇవ్వండి. సేవ్ చేసి రన్ చేయండి. చేసే ముందు ఫామ్ని క్లోజ్ చేయండి. రన్ చేసి చూద్దాం. సో చూసారా, ఇక్కడ బ్రౌజ్ అని వచ్చింది. యువర్ ఫైల్, దీని మీద క్లిక్ చేస్తే మీ సిస్టంలో ఉన్న వాటిని మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఒక HTML యూజ్ చేసి ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయొచ్చు. దానికి లింక్స్ని ఇవ్వచ్చు, కాపీరైట్ ఇవ్వచ్చు, ఇమేజ్ని ఇన్సర్ట్ చేయొచ్చు, సైన్ ఇన్ బాక్సెస్ని క్రియేట్ చేయొచ్చు, దానికి సంబంధించిన రేడియో బటన్స్, అప్లోడింగ్స్, ఇవన్నీ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో గైస్, మనం
మనం క్రియేట్ చేసిన HTML ఫైల్స్కి కాపీరైట్ని ఇవ్వచ్చని ముందు చెప్పాను కదా. సో దాన్ని పారాగ్రాఫ్ రూపంలో ఇస్తే ఫోటోలోకి వెళ్ళిపోతుంది. అది ఎలాగో చూద్దాం. ఒక పారాగ్రాఫ్ ఇవ్వండి, ఇచ్చిన తర్వాత కాపీరైట్ అంటే మీరు కాపీరైట్ రాసినా రాకపోయినా అది అవుతుంది. సో కాపీరైట్ అని ఇచ్చిన తర్వాత దానికి ఏదైనా టెక్స్ట్ అక్కడ ఇవ్వండి. కాపీరైట్ ఎండ్ సింబల్ ఇచ్చి కాపీ అని పక్కన ఇవ్వాలి, అప్పుడు అది కాపీరైట్ అని మనకు అర్థం అవుతుంది. సో ఇచ్చిన తర్వాత మన ఛానల్ నేమ్ టెక్ కుకీ అని ఇచ్చా, పారాగ్రాఫ్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే అది ఏమవుతుందో చూడండి. సో కాపీరైట్ సింబల్ వచ్చిందనమాట కింద. సరే ఇప్పటి వరకు మనం ఒక బేసిక్ HTML ఫైల్స్ని నేర్చుకున్నాం. అంటే బేసిక్గా HTML యూజ్ చేసే స్మాల్ కోడ్స్ అండ్ కమాండ్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది ఏంటంటే HTMLలో మనం CSSని ఎలా లింక్ చేయొచ్చు. CSSని లింక్ చేసి మనం HTML ఎలా వాడచ్చో ఇప్పుడు చూద్దాం. సో హెడ్ పోర్షన్లో ఇస్తున్నాను నేను. సో లింక్ అనేసి CSSకి రిసీవ్ అవుతుంది. సో href అంటే ఏంటంటే CSS నేమ్ ఇవ్వాలి. సో నేను CSS అనే ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సరే మీకు అర్థం కోసం index.css అని ఇచ్చా. ఇక్కడ ఏంటంటే లింక్ అంటే CSSని HTMLకి లింక్ చేయమని అడుగుతుంది. రిలేషన్ ఎలాగా, స్టైల్ షీట్, HTMLలో యూజ్ చేసే CSS ఫైల్ని స్టైల్ షీట్ అంటారు. అంటే CSS ఫైల్ని ఇంకొక విధంగా స్టైల్ షీట్ అని కూడా అంటారు. సో లింక్ చేసే షీట్ రిలేషన్ స్టైల్ షీట్. టైప్ ఎలాంటిది, టెక్స్ట్, ఏ ఫాము CSS. href అంటే దాని సోర్స్. href అంటే ఏంటంటే ఆ index.css అని ఇచ్చాను కదా, అటువంటి ఫైల్ మన సిస్టంలో ఎక్కడుందో చూసి దానికి ఇది కనెక్ట్ అవుతుంది. సో మనం ఒకసారి CSSని వాడి చూద్దాం. ఒక న్యూ ఫైల్ తీసుకుందాం. న్యూ ఫైల్ తీసుకొని సేమ్ అదే ఫోల్డర్లో సేవ్ చేద్దాం. index.css. సో CSS ఒక ఫైల్ తీసుకున్నాం. ఇప్పుడు ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. బాడీ, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ, సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. అంతకన్నా ముందు HTMLలో మనం CSSని లింక్ చేసాం కదా, దాన్ని కూడా సేవ్ చేయాలి. సో చూసారా మొత్తం ఇదంతా బ్లూ కలర్లోకి మారిపోయింది. అంటే దీన్ని బట్టి మీకు ఏమవుతుంది, CSSలో మారిస్తే HTML ఫైల్ ద్వారా ఆ ఆపరేషన్ అనేది జరిగింది. ఎలా జరిగింది, ఇక్కడ నేను యూజ్ చేసిన లింక్ ఫార్మాట్ వల్ల. ఈ లింక్ బట్టి CSSని HTMLకి మనం లింక్ చేయొచ్చు. ఈ సేమ్ విధానంగా ఇలాగే ఇప్పుడు అలా చేసిన సేమ్ అలాగే మనం బాడీలో కూడా జావా స్క్రిప్ట్ని లింక్ చేయొచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. బాడీలోకి వెళ్ళి లేకపోతే బయటనే చేయొచ్చు. ఓపెన్ చేసి స్టైల్ అని ప్రెస్ చేయండి. స్టైల్ అంటే మీకు ఈ ఫార్మాట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన తర్వాత టైప్ అవసరం లేదు, సోర్స్ SRC సోర్స్ అని తీసుకొని మీ జావా స్క్రిప్ట్ JS ఫైల్ ఎక్స్టెన్షన్ అక్కడ ఇవ్వాలంతే. స్టైల్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు మీ జావా స్క్రిప్ట్ ఫైల్ నేమ్. అది ఇండెక్స్ అని మీరు సేవ్ చేసుకుంటూ ఇండెక్స్ అని ఇవ్వండి, లేకపోతే వేరే ఏ పేరుతో సేవ్ చేసుకున్న ఆ పేరు ఇచ్చి .js ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ ఇచ్చి సేవ్ చేసి రన్ చేస్తే మీ జావా స్క్రిప్ట్ ఫైల్ కూడా అది బయట ఎక్కడున్నా సరే ఆ ఫోల్డర్లోనే ఉండాలి. ఆ ఫోల్డర్లో ఎక్కడున్నా సరే అది గ్రాస్ప్ చేసుకుని ఆ జావా స్క్రిప్ట్ ఫైల్లో ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి CSSకి HTMLకి దాన్ని కనెక్ట్ చేసి అవుట్పుట్ని మనకు చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం HTMLలో బేసిక్ ఆపరేషన్స్ ఎలా యూజ్ చేస్తాం, మోస్ట్ బేసిక్ కోడ్ ఎలా వాడతాం చూసాం ఈ వీడియోలో. నెక్స్ట్ ఇది ఒక క్రాష్ కోర్స్ కాబట్టి మీకు బేసిక్స్ చెప్పా, అంతకు మించి ఎక్స్ట్రాగా వెళ్ళలేదు. ఇంకా దీంట్లో మనకి టేబుల్స్ ఉంటాయి, లిస్ట్స్ ఉంటాయి, HTMLలోనే మనం వాడుతూ ఉంటాయి. టేబుల్స్ ఉంటాయి, కాలమ్స్ యూజ్ చేస్తాం, ఎక్సెల్ షీట్స్ చేస్తాం, అన్నీ HTMLలోనే చేస్తాం. అవి ఎలా చేయాలి అవనేది నేను ఇప్పుడు చెప్పలేదు, ఎందుకంటే జస్ట్ క్రాష్ కోర్స్ మీకు బేసిక్గా HTML ఏంటంటే అర్థం అవ్వడం కోసం
మీకు ఇది చెప్పాను. సో ఫ్రెండ్స్, మీకు ఇంకా హెచ్టీఎంఎల్ గురించి గానీ, సీఎస్ఎస్ ఆర్ జావాస్క్రిప్ట్ గురించి గానీ, మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా, మీకు ఫర్దర్‌గా ఏ వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. లేకపోతే డిస్క్రిప్షన్‌లో నా మెయిల్ ఐడీ ఇస్తాను. నా మెయిల్‌కి మెయిల్ చేయండి. చాలామంది మెయిల్ చేస్తున్నారు ప్రెజెంట్. లేకపోతే స్క్రీన్ మీద నా వాట్సాప్ నంబర్ ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో కూడా వాట్సాప్ నంబర్ ఇస్తాను. నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, వాళ్ళు కూడా దీన్ని చూసి ఇంకా ఇన్‌స్పైర్ అవుతారు. మీకు దీని గురించిన ఏమైనా లైవ్ సెషన్ కావాలంటే, అంటే యూట్యూబ్ లైవ్ ఉంటుంది కదా! లైవ్‌లో నేనొస్తాను. మీకు లైవ్ కావాలంటే నాకు తెలియజేయండి. మీ మీ సర్కిల్‌లో ఎవరన్నా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే మీరందరూ ఒకేసారి లైవ్‌లో వస్తే గనక, మీ టెక్నికల్ ఫ్రెండ్స్ అందరిని ఒక లైవ్‌లో పెట్టండి. అప్పుడు మీకు కావాల్సిన డౌట్స్ అన్ని ఆ టైంలో క్లియర్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా స్టార్టప్స్ ఇంట్రెస్ట్ ఉంటే, నేను కొన్ని స్టార్టప్స్ చేస్తున్నాను ప్రెజెంట్. కొన్ని వెబ్ యాప్స్ లాంటివి, కొన్ని ఎన్వైర్మెంటల్ ప్రాబ్లమ్స్ సంబంధించిన వెబ్ యాప్స్ గానీ, సోషల్ యాప్స్ గానీ, ఇప్పుడు ఆ స్టార్టప్స్‌లో నేనున్నాను. మీకెవరికన్నా ఈ స్టార్టప్స్ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు అనుకున్నా సరే, నాకు తెలియజేయండి. మెయిల్ చేయండి, మెసేజ్ చేయండి, లేకపోతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ డ్రాప్ చేయండి. మీకు ముందు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలని మీరు కోరుకుంటున్నారో, ఆ వీడియోస్ గురించిన ఇన్ఫర్మేషన్ లిస్ట్‌లో ఇవ్వండి. అది కామెంట్ చేయండి. నేను తప్పకుండా దాని మీద వీడియో చేస్తాను. సో ఫ్రెండ్స్, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ. You can follow me on Facebook, Twitter, and WhatsApp. Thank you.